అందరికీ నమస్కారం. ఈరోజు మనం నరకంలో వేసే శిక్షల గురించి తెలుసుకుందాం. గరుడ పురాణం అనేది చాలామందికి తెలుసు. దీన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు. ఏ తప్పునకు ఎలాంటి శిక్ష విధిస్తారు? పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తరకాండలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణాంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలుంటాయి. ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యాయాన్నే పఠిస్తారు. ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలేమిటి? అవి ఎలా ఉంటాయి? ఏ తప్పునకు ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసుకుందామా? మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువుని అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. విష్ణువు గరుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలున్నాయి. ఒకటి పూర్వకాండ, రెండవది ఉత్తరకాండ. తామిశ్ర నరకం 28 భయంకరమైన నరకాల్లో మొదటిది. ఇది తీవ్రమైన చీకటితో కూడిన నరకం. ఇతరుల సంపదను, భార్యను లేదా పిల్లలను బలవంతంగా మోసంతో దోచుకునేవారు, ఇతరులను పీడించేవారు ఈ నరకంలోకి వెళ్తారు. ఇక్కడ యమదూతలు పాపాత్ములను కాలమనే తాడుతో బంధించి స్పృహ తప్పేంత వరకు కర్రలతో కొడతారు. రెండవది కుంభీపాకం. ఆనందం కోసం జంతువులను, పక్షులను క్రూరంగా చంపే పాపులను యమదూతలు మరుగుతున్న నీటితో నిండిన పెద్ద పాత్రలో పడవేసి ఆ జంతువుల శరీరాలపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఉడకబెట్టి శిక్షిస్తారు. ఈ నరకం జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించే వారికే దక్కే కఠినమైన శిక్ష. మూడవది రౌరవ నరకము. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. ఇందులో పాపులను రురు అనే విషనాగులు నిరంతరం కాటు వేస్తూ తీవ్రమైన వేదనకు గురిచేస్తాయి. నాలుగవది మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకొని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు. ఇక అందమిశ్రం ప్రకారం స్వార్థ చింతనతో ముక్కుమునగా తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తర్వాత వదిలేసే వారిని శిక్షిస్తారు. ఇక్కడ పాపులను రురు లేదా క్రవ్యాద అనే మాంసాహార క్రూర మృగాలు మరియు అత్యంత విషపూరితమైన పాములు కరిచి మాంసాన్ని పీక్కు తింటాయి. ఐదవది ఆసిత పత్రవనం. ఆసిత పత్రవనం ప్రకారం విద్యక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టిన వాళ్ళు ఇక్కడకు వస్తారు. శూకరముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. పాపులు ఈ అడవిలో పరుగెత్తేటప్పుడు పదునైన ఆకులు వారి శరీరాన్ని కోసి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. చెట్ల నుండి పడే ఆకులు కత్తుల వలె పనిచేసి దేహాన్ని ఛిద్రం చేస్తాయి. ఆరవది అంధకూప నరకం. అంధకూపం ప్రకారం చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టని వాళ్ళని బాధించేవారు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించేవాళ్ళు, కాపాడమని ప్రాధాయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి బగబగా మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. ఏడవది క్రిమిభోజనం. క్రిమిభోజనం ప్రకారం క్రిమి కీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇక్కడికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విదల్చకుండా మింగే వాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని
అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. శాల్మలి ప్రకారం వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ మగవారు శిక్షించబడతారు. 8వది వజ్రకంతకశాలి. వజ్రకంతకశాలి అనేది జంతువులలో అసహజ సంభోగం వంటి తీవ్రమైన పాపాలు చేసిన వారికి విధించే నరకశిక్ష. ఇక్కడ పాపులను తమ శరీరాల గుండా గుచ్చుకునే పదునైన వజ్రపు ముళ్ళు లేదా పదునైన చిత్రాలు కలిగిన ఇనుప రూపాలను ఆలింగనం చేసుకోవాలనే శిక్షను అనుభవిస్తారు. ఇది భయంకరమైన చిత్రాలను ఆలింగనం చేసుకోవడం ద్వారా కలిగే హింస. 9వది పుయోదకం. పుయు అంటే చీము, ఉదకం అంటే నీరు. ఈ నరకంలో పాపులు చీము, రక్తం, మలమూత్రాలతో నిండిన నదిలో పడవేయబడతారు. వారికి అదే అపవిత్రమైన ద్రవాన్ని ఆహారంగా, పానీయంగా తీసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం లేదా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిన సమయాల్లో దాన్ని అతిక్రమించడం లేదా పవిత్రమైన బంధాలను గౌరవించకపోవడం, ఎటువంటి కారణం లేకుండా జంతువులను వేటాడడం లేదా హింసించడం, శుచి శుభ్రత లేకుండా పవిత్ర కార్యాలను అవమానించడం, ఇలా చేసిన వారు ఈ నరకానికి వస్తారు. 10వది సారమేయదాన నరకం. జీవనోపాధి కోసం లేదా స్వార్థం కోసం మూగజీవులను హింసించేవారు, విషం పెట్టి ప్రాణులను చంపేవారు, సామాన్య ప్రజలను లేదా గ్రామాలపై పడి దోచుకొని వారిని భయభ్రాంతులకు గురి చేసేవారు ఈ నరకానికి వస్తారు. సారమేయ అంటే కుక్క అని అర్థం. ఆదన అంటే తినడం లేదా భక్షించడం అని అర్థం. ఈ నరకంలో భయంకరమైన కోరలు కలిగిన కుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి ఆ పాపుల మాంసాన్ని సజీవంగా ఉన్నప్పుడే పీక్కు తింటూ విపరీతమైన వేదనను కలిగిస్తాయి. 12వది అయోపానం. అయోపానం అనేది తాగుబోతులు, మత్తు పదార్థాలు సేవించే వారి కోసం ఉద్దేశించిన ఒక భయంకరమైన నరకం. భూమిపై ఉన్నప్పుడు మద్యం, ఇతర మత్తు పదార్థాలను అతిగా సేవించిన వారికి ఇక్కడ ఎర్రగా కాలిన ద్రవాలను లేదా కరిగిన ఇనుమును తాగిస్తూ చిత్రహింసలకు గురి చేస్తారు. చనిపోనంత వరకు ఈ శిక్షను అదే పనిగా అమలు చేస్తారు. 12వది శూలప్రోతం. ఏ అపకారం చేయని వారిని హింసించడం, నమ్మక ద్రోహం చేయడం, జంతువులను వేటాడడం, ఇతరులకు అన్యాయం చేసి శిక్ష పడేలా చేయడం వంటి పనులు చేసిన వారు ఈ నరకానికి వెళ్తారు. అత్యంత భయంకరమైన నరకం. ఈ నరకంలో పాపాత్ములను పదునైన శూలాలకు గుచ్చి వేలాడదీసి ఆకలి దప్పులతో భీకరమైన శిక్షలు విధిస్తారు. 13వది దందసూకం. ఇతరులను పీడించేవారు, క్రూర స్వభావం కలవారు లేదా ఇతరుల పట్ల దయ లేకుండా ప్రవర్తించే వారికి ఈ నరక శిక్ష విధిస్తారు. ముఖ్యంగా అమాయక జీవులను లేదా మనుషులను భయపెట్టి ఆనందించేవారు ఇక్కడ శిక్షించబడతారు. దందసూకం అంటే భయంకరమైన పాము అని అర్థం. ఈ నరకంలో పాపాత్ములను 5 లేదా 7 తలలు కలిగిన భయంకరమైన పాములు నిరంతరం కరుస్తూ ఉంటాయి. పాములు కరిచినప్పుడు కలిగే విషం వల్ల ఆ వ్యక్తి విపరీతమైన మంటను, నొప్పులను అనుభవిస్తాడు. చనిపోవాలని కోరుకున్నా చనిపోలేక ఆ బాధను అనుభవిస్తూనే ఉంటాడు. 14వది కాలసూత్ర నరకం. తల్లిదండ్రులకు, సద్బ్రాహ్మణులకు, వేదాలకు ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకానికి వెళ్తారు. బాగా కాలిన రాగి లాంటి నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుడు అగ్నిజ్వాలలు కురిపిస్తూ మార్చివేయును. 15 శూకరముఖ నరకం. నేరము చేయకపోయినా నేరం చేశారని దండించిన రాజులను, అధికారులను చెరుకు గడల వలె గానుగలో పెట్టి తిప్పుతారు. 16 సందంస నరకం. ఇతరుల ధనధాన్యాలను, బంగారము, రత్నములు దోచుకున్న వారిని మండుతున్న ఇనుప కడ్డీలతో పొడుస్తూ పట్టకర్రలతో చర్మం పీకుట వంటి శిక్షలు వేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.